ఈ నెల 20న అంటే గురువారం రోజు ఉదయం 9:30 హైదరాబాద్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆయన అధికారం పోయిన తర్వాత హైదరాబాద్‌కి వస్తున్న తొలి ప్రయాణం ఇదే. ఆయన తాడేపల్లి నుంచి ప్రత్యేక చాపర్‌లో బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి డైరెక్ట్‌గా వెళ్తారు. ఆ సెషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన తాడేపల్లి డైరెక్ట్ వెళ్తారా లేదంటే లోటస్ పాండ్‌కి వస్తారా అనే ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఈ నెల 21 లోపు నాంపల్లి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి నేరుగా హాజరవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో 20నే ఒక రోజు ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌కి వస్తూ ఉన్నారు. నాంపల్లికి వెళ్ళబోతున్నారు. కోర్టు సెషన్స్ అన్ని ఆయన ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి నేరుగా వస్తున్నారు. ఇంతకాలం ద్వారా ఆన్లైన్ రూపకంగానే ఆయన ప్రతి సెషన్స్ ని ఫాలో అవుతూ ఉన్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ లో ఆయన కొనసాగారు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ప్రతిపక్ష నేత అయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యక్షంగా రావాలి అని చెప్పి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ కి ఈ బుధవారం అక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి తాడేపల్లిలో గురువారం రోజు ఆయన వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఉదయమే 9:30 హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇంతకు ముందు కాంగ్రెస్ లో పనిచేసి జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. ఎందుకనంటే సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ కేసీఆర్ హాస్పిటలైజ్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యాన్ని ఒకసారి పరామర్శించడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. అదే చివరిసారి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన హైదరాబాద్ కి వచ్చింది లేదు. సో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల మధ్య హైదరాబాద్ కి వస్తున్నా కూడా ఖచ్చితంగా కార్యకర్తలంతా ఏకం అవ్వాలి. ఆయనకి అంటే ఏపీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్న వైసీపీ అభిమానులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అందరూ కూడా ఒక ప్లాన్ చేసుకొని ఒక ఘన స్వాగతం అంటే సందర్భం కాకపోయినా కూడా తమ నాయకుడు హైదరాబాద్ కి ఎప్పుడో కానీ వస్తారు కాబట్టి ఘన స్వాగతం తెలపాలని ఒక ఉద్దేశంతో వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నట్లు మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి రేపు ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. సో మంగళవారం రోజు ఆయన కార్యకర్తల సమావేశము అలాగే ఇంటర్నల్ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అంటే ఇంతకాలం కూడా ఏపీలో చాలా మేజర్ ఇష్యూస్ జరిగాయి. ఒకటి తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ జరిగింది. సిబిఐ సిట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ పైన, అలాగే పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి పైన, అలాగే పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డికి సంబంధించి చేసిన ఆరోపణలు ఎస్పెషల్లీ సంచలనం సృష్టించాయి. వాటిపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏపీలో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ పైన బుధవారం రోజు తాడేపల్లి కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి అంశం నేరుగా ఫేస్ చేసి వాటికి సమాధానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మోర్ ఓవర్ బుధవారం రోజు జరిగే ప్రెస్ మీట్ పైన చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకనంటే అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా, వీటిపైన ఆయన ఆన్సర్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అపోజిషన్ కూడా వెయిట్ చేస్తోంది. కొన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనే వాటికి సంబంధించి. అందులో ఇప్పుడు ప్రధానంగా కల్తీ లిక్కర్ ఒకటి, పెద్దిరెడ్డి పైన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవ్వచ్చు, అలాగే హిందూపూర్లో రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పైన జరిగిన ఒక దాడి చాలా మేజర్ ఇంపాక్ట్. అది చాలా మంది కార్యకర్తలు డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కార్యాలయం పైన దాడి చేయడంతో దానిపైన కూడా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడతారని చెప్పి తాడేపల్లి వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో గురువారం రోజు కోర్టుకి హాజరయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వస్తూ ఉండడంతో ఎస్పెషల్లీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్కి చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలకాలి, ఖచ్చితంగా ఒక మంచి వెల్కమ్ చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత కూడా ఆయన సిబిఐ కోర్టుకి హాజరవుతూ ఉన్నారు. సో కోర్టులో ఎలా డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, కోర్టు సెషన్స్ లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆర్డర్స్ రాబోతున్నాయి, ఇది కూడా ఒక ఆందోళన ఆయన పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కావచ్చు ఉంది. సో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంటే వైఎస్ భారతి లేదనంటే ప్రధాన అనుచరుగా ఉన్న ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాబోతున్నారా, ఇతర నాయకులు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అనే స్కెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క హైదరాబాద్కి సంబంధించిన స్కెడ్యూల్ యొక్క
రూట్ మ్యాప్. ఆయన బేగంపేట నుంచి డైరెక్ట్ నాంపల్లికి వెళ్తే, నాంపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన ఇక్కడున్న అంటే గతంలో చాలా సఖ్యతగా ఉన్న కేసీఆర్ గారి ఆరోగ్యం పైన ఒకసారి ఆరా తీయడానికి ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళిపోతున్నారా అనే ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మొత్తానికి ఇంతకాలం తర్వాత హైదరాబాద్కి వస్తూ ఉండడం, ఇన్నేళ్ల తర్వాత కోర్టు సెషన్స్కి డైరెక్ట్గా హాజరవుతుండడంతో మీడియా కూడా ఒక స్పెషల్ ఫోకస్ అయితే ఈ ట్రిప్ పైన పెట్టిందనే చెప్పాలి.